యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఏం తెరవబడిందంట? ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందించున్న ఒక శబ్దము ఆకాశం నుండి వినబడెను. హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు ప్రార్థన జీవితంలో, యేసు ప్రభు చేసిన ప్రార్థన జీవితంలో, యేసు ప్రభు ప్రార్థన ప్రారంభమైన మొట్టమొదటి ప్రదేశం ఇదే. మొట్టమొదటి ప్రార్థన యేసు ఇక్కడే చేశాడు. హల్లెలూయా. యేసు మొట్టమొదట ప్రార్థన చేసింది ఇక్కడే. బాప్తిసం పొందిన సౌండ్ వస్తుంది. బాప్తిసం పొందిన తర్వాత దానికి కొంచెం అట్లా జరిపిందని. బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ప్రార్థన అదే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఆలోచించొద్దు, ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? యేసు నరుడుగా వచ్చి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? హల్లెలూయా. ఇప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, అనేక దగ్గరికి వెళ్ళాడు. కొన్నిసార్లు శిష్యులు ఆ దోణి మీద వస్తున్నప్పుడు ఆ యొక్క తుఫాను అలలు వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేశాడా? తుఫాను నిమ్మలమైపోయిన గద్దించాడా? గద్దించాడు. గద్దిస్తే చాలు ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేయలా. హల్లెలూయా. చెవిటి వారిని బాగు చేశాడు, ప్రార్థన చేయలా. కుంటి వారిని నడిపించాడు, ప్రార్థన చేయలా. ఎందుకంటే ఆయన దేవుడు. అయితే మరి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన శిష్యులకు ఇదిగో ఒక బలం పొందుకోవాలంటే, ఒక శక్తి నువ్వు పొందుకోవాలంటే, నీవు కేవలము ఆదివార ప్రార్థన నీ జీవితానికి సరిపోదు. కేవలము నువ్వేదో టైం ఉన్నప్పుడు చేసే ప్రార్థన జీవితం సరిపోదు. యేసు ప్రభు ప్రార్థన జీవితం ఎలా ఉందంటే, ఆయన ప్రార్థన చేసే చాలు ఆకాశం తెరవబడి వెంటనే తండ్రి రిప్లై ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. మన ప్రార్థన జీవితం ఎంత దాకా వెళ్ళాలంటే, ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఆధారపడతాం. ఇతరుల మీద. దేవుడు ఏమన్నాడంటే, ఇక మధ్యవర్తి నీకు అక్కర్లే, నువ్వు డైరెక్ట్గా. పాత నిబంధనలో ఏం జరిగేదంటే, ప్రధాన యాజకుడు ఒక చేత్తో ధూపార్తిని, ఒక చేత్తో రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతాడు. ప్రధాన యాజకుడు ఒక చేతితో ధూపార్తి, ఒక చేత్తో రక్తము పట్టుకొని అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తాడంటే ధూపము వేస్తాడు. ధూపము పొగంతా ఆ పరిశుద్ధ స్థలాన్ని ఆవరిస్తుంది. దాన్ని ఏమన్నారంటే దేవుని సన్నిధి అన్నారు. హల్లెలూయా. ఆ ధూప పొగ ఆవరణం అంతా, ఆ యొక్క పరిశుద్ధ స్థలం అంతా ఆవరించినప్పుడు, ఆ పొగ ఎప్పుడైతే ఆవరిస్తుందో అక్కడ ఏం జరిగిందంటే ఆరాధన జరిగినట్లు. తరువాత ఈ రక్తాన్ని 7 సార్లు ప్రోక్షిస్తాడు ఆ బలిపీఠం మీద. హల్లెలూయా. 7 మార్లు ప్రోక్షించినప్పుడు దేవుడంట ప్రధాన యాజకుడు మాట్లాడతాడు. దేవుడు డైరెక్ట్గా ఆ ప్రధాన యాజకునితో మాట్లాడి ప్రజలకు ఇది చెప్పు, ప్రజలకు అది చెప్పు అని మాట్లాడతాడు. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో జరిగే ప్రక్రియ. ఒక వ్యక్తి దేవునితో మాట్లాడాలంటే ఆ మందిరము విషయంలో, లేదా ఆ దేవుడు మాట్లాడాలంటే ప్రధాన యాజకుడు వెళ్ళి ధూపార్తిని వేసి మళ్ళీ రక్తాన్ని వేసి అదైపోయిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతాడో బయటికి ప్రజలకు వచ్చి చెప్పాలి. హల్లెలూయా. అయితే ఈ నూతన నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే, ఇక మీకు మధ్యవర్తి అవసరం లేదు. మీరు ఒక దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా తండ్రితో మాట్లాడే కృపనిచ్చాడు. హల్లెలూయా. దత్తపుత్రాత్మను నీకు ఇచ్చి అబ్బా, తండ్రి, నాయనా అని పిలిచే యోగ్యతను దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. ఈ మాటలు కనుక మీరు విని, ఈ మాటలు కనుక మీ జీవితాన్ని అప్లై చేసుకొని, ఈ మాటలు కనుక మీరు అన్వయించుకోగలిగితే మీ లైఫ్ స్టోరీ మారిపోద్ది.
మీ చరిత్ర మారిపోద్ది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. వాగ్దానం ఉంది, వాగ్దానము వెనకాల ప్రార్థన లేకపోతే ఏం జరుగుద్ది తెలుసా? వాగ్దానం నెరవేరదు. ప్రవచనం నీ మీదకి వచ్చింది, ప్రవచనం ఉందిలే అని చెప్పి గొమ్మను కూర్చోనంటే ప్రవచనం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు. ఈ ప్రవచనము వెనకాల దేవుడు దేని కోరుతాడంటే ప్రార్థనను కోరుతాడు. హల్లెలూయా. వాగ్దానం ఉంది. ఇదిగో అపోస్తుల కార్యములో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు పట్టణములో వేచి ఉండండి, పైనుండి ఒక శక్తి పొందు వరకు మీరు ఏం చేయాలా? వేచి ఉండండి అన్నప్పుడు అపోస్తుల కార్యములు వాళ్ళు ఏం చేశారంటే, చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ అధ్యాయము 12. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువున. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా అంద్రియా, తోమా, బర్తులమై, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే, యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఏం చేస్తున్నారంట? తెగక ప్రార్థన చేయుచున్నారు. దేవుడు ఏం చెప్పాడు? కనిపెట్టుకొని ఉండండి. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. దేవుడు ఏం చెప్పాడంటే మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. పైన ఒక శక్తి వస్తుంది, మీరు వెయిట్ చేయండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వెయిట్ చేయడం అంటే ఏంది? కాముగా ఉండడం. ఎవరి కొరకైనా వెయిట్ చేయడం అంటే ఏంటంటే కాముగా వెయిట్ చేస్తాం అంతే. ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడే వస్తానంటే గొమ్మనే కూర్చొని ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఎడతెగక అందరూ కలిసి, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఏక మనస్సు. దేవుని బలమైన కార్యాలు ఎక్కడ జరుగుతాయంటే ప్రజలందరికీ ఏక మనస్సు ఉన్నప్పుడు. కుటుంబంలో దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడంటే నీ కుటుంబంలో ఏక మనస్సు ఉన్నప్పుడు. భార్యాభర్తల జీవితంలో దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య ఏక మనస్సు ఉన్నప్పుడు. ఒక 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 చర్చిలో దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడంటే సంఘమంతా ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒక సమాజంలో దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తారంటే వారందరూ ఒకడు పెద్ద ఒకడు తిన్న అని చిన్న చూపులు చూసుకోవాలా, అందరూ ఏక మనస్సు కలిగి ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఏక మనస్సు ఎడతెగని ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేసిందంటే వెంటనే తండ్రికి గుర్తు చేసింది, అరే నేను వాగ్దానం చేసి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను చేసిన వాగ్దానము వీరి మీదకి ఏం చేయాలా? నెరవేరాలి. హల్లెలూయా. యోవేలు గ్రంథములో మనకు వాగ్దానం వచ్చింది, అంత్య దినముల్లో నా ఆత్మను అందరి మీద 2వ అధ్యాయంలో ఉందా? చూడండి, యోవేలు గ్రంథములో అంత్య దినాల్లో నా ఆత్మను ప్రజలందరి మీదకి కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. యోవేలు చదవండి 2వ ఎక్కడుందా మాట? హల్లెలూయా. అంత్యదినముల్లో నా ఆత్మను ప్రజలందరి మీదకి నేను కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న కార్యం ఏంటంటే ఇక్కడి నుంచి నూతన బంధన వచ్చేంత వరకు ఎవరైనా ఆత్మ కొరకు ప్రార్థన చేశారా? ఎవరైనా పరిశుద్ధాత్మను నింపునైనా అని ఎవరైనా ప్రార్థన చేశారా? చేశారండి. 28వ వచనం 2:28. హల్లెలూయా. ఇక్కడొచ్చింది ప్రవచనము, కానీ నెరవేర్పు ఎక్కడా? కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచనం వచ్చింది. ఏం ప్రవచనము? నా ఆత్మను కుమ్మరిస్తాను.
కానీ నెరవేర్పు ఎక్కడ జరిగింది? అపోస్తలుగా. ఎందుకు అంత 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 గ్యాప్ ఎందుకైంది? ప్రవచనం ఉంది కానీ ప్రార్థన లేదు. దేని నిమిత్తము ప్రార్థన లేదంటే ఆత్మను కుమ్మరించాలనే ప్రార్థన లేదు, ఆత్మ కొరకు కనిపెట్టే ప్రార్థన లేదు, ఆత్మ అభిషేకము కొరకు కనిపెట్టే ప్రార్థన లేదు. ఇది ఎప్పుడు జరిగిందంటే వారు మేడగదికి వెళ్ళిపోయి, వారికి ఎందుకు ఇది జరిగిందంటే, వారు ఎందుకు ఈ అభిషేకాన్ని, ఈ పరిశుద్ధాత్మను ఎందుకు భూమి మీదకి దేవుడు చేసిన వాగ్దాన్ని పొందుకోగలిగారంటే వారు యేసుతోనే తిరిగారు. యేసు వారిని వెడలిపోయే లోపలికి ఆ ఎడబాటు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. యేసుతోనే తిరిగిన వ్యక్తులు, యేసు ప్రభు ఒక్కసారిగా ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఎలా అంటే, మీరు భయపడబాకండి, నేను వెళ్ళుట మంచిదే, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త కొరకు వీళ్ళు ఏం చేశారంటే పట్టణంకి వెళ్ళి తెగక ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఒక అగ్ని దిగి వచ్చిందంట. అగ్ని నాలుకలు దిగి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటే భాషలలో, కొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంతవరకు పిల్లులాగా ఉండే వ్యక్తులు పులులాగా మారిపోయినారు. హల్లెలూయా. అంతవరకు యేసు ప్రభుతోనే ఉండి యేసు ప్రభువును వద్దు, యేసు ప్రభు ఎవరో తెలియదని వెళ్ళిపోయిన వ్యక్తులు ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే పొందుకున్నారో వారు భూమిని తలకిందులు చేవారుగా మారిపోయారు. ఈరోజు నువ్వు అనుకున్నా ఇక్కడ కూర్చొని నేను ఒక సాధారణమైన వ్యక్తిని, కాదు, నీవు ఒక అసాధారణమైన వ్యక్తివి. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రార్థన చేయనంత వరకు నీ బలం నీకు తెలీదు. సంసోను బలం ఎక్కడుంది? జుట్టులో కాదు, కానీ సంసోను బలము దేవుని చెప్పిన మాటకు విధేయతలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. జుట్టు తీయకూడదని ఆజ్ఞ. ఇప్పుడు పాపము పండు తింటే వచ్చిందా? ఆజ్ఞను మీరితే వచ్చిందా? ఆది కాండంలో పండు తింటే పాపం చేశారా? ఆ పండు తినకూడదన్న ఆజ్ఞను మీరు పాపం చేశారంటే పండు తినకూడదన్న ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఇక్కడ బలం జుట్టులో లేదు. దేవుడు ఏం చెప్పాడంటే జుట్టు కట్ చేయొద్దు, ఇది ఆజ్ఞ. కాబట్టి 7 జడలు కట్ చేసేసినప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఆత్మ ఎడబాసింది. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఎప్పుడు మన జీవితంలో వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేరుతాయంటే, ఎన్నన్నా ప్రవచనాలు నీ మీద రాని, నీ మీద 100 మంది సేవకులు వచ్చి 100 ప్రవచనాలు చెప్పని, నువ్వు గనక కాముగా ఉంటే అది జరగదు. అప్పటికి బాగుంటుంది ఉద్యమం, నేను అక్కడికి వెళ్తానంట, నేను ఇక్కడికి వెళ్తానంట, నేను ఫ్లైట్ ఎక్కుతానంట, నేను ఇదంట. కానీ నీవు ప్రార్థన చేయకపోతే అది జరగదు. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడే దేవుడు కదులుతాడు. ప్రార్థన చేసినప్పుడే, ఎందుకు నా యొద్దకు రండి, అడుగుడి. అడగకపోతే జరగదు, నువ్వు అడగాలి. దేవుడు ఎందుకు ప్రార్థనతో మనల్ని అంటు కట్టేశాడంటే, ప్రార్థన చేస్తేనే నాతో వీరు అంటూ దగ్గరగా ఉంటారు, ప్రార్థన చేయకపోతే వీరు నాకు దూరం అయిపోతారు. ప్రార్థిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఇప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు, బాప్తిసం తీసుకోవడానికి ఆ యొక్క యోహాను వచ్చినప్పుడు, ప్రభువా నేనే నీ యొద్ద బాప్తిసం తీసుకోవాల్సిన వ్యక్తిని నువ్వు నా చెంత బాప్తిసం ఏంటంటే ఒక మాట అంటాడు ఆయన, నీతి యావత్తు జరగడానికి అలాగూ కానిమ్మో. నీతి యావత్తు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే, మొట్టమొదటిది ఆయన ఎందుకు నరావతారిగా వచ్చి ఆయన ఎందుకు బాప్తిసం, ఆయనంతా ఏం చేస్తాడంటే ఆయన వచ్చింది ఒక ఉద్దేశంతో వచ్చాడు. హల్లెలూయా. ఆయన రావడానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఒకవేళ నువ్వు కూర్చున్న నువ్వు అనుకోవచ్చు, నా జీవితం దేనికి పనికిరాదు, నా జీవితం ఎందుకు ఉపయోగపడదు, నన్ను ఎవరు పట్టించుకుంటారు. లేదు, నీవు ఈ భూమి మీదకి రావడానికి దేవునికి ఒక అద్భుతమైన సూపర్ న్యాచురల్ ప్రణాళిక నీ పట్ల దేవునికి ఉంది. హల్లెలూయా. నీతి యావత్తు జరగడానికి అలాగ చెయ్యి, నీతి యావత్తు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి యావత్తు.
ఎవరి జీవితంలో జరగాలంటే యేసు ప్రభు జీవితంలో జరగాలి. యేసు ప్రభు నీతి జరిగించడానికి నేను వచ్చాను, నీతి యావత్తు జరిగించడానికి నేను వచ్చాను. ఏ నీతి అంటే ఇది దేవుని నీతి మన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, లేఖనాలు ఏమి చెబుతున్నాయో, లేఖనాలు యేసు ప్రభుని గురించి ఏమి చెబుతున్నాయో, లేఖనం ఏమి రాసిందో అవన్నీ జరగడానికి ఈ మార్గము కావాలి. ఇది చెయ్యి. నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఏం జరిగించాలంటే నీ పట్ల దేవుడు రాసిన లేఖనం ఉందే ఆ లేఖనము జరిగించు నాయనా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీకంటూ ఆల్రెడీ రాసేసాడు. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమయుండగా ఆయన కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖింపబడెను, లిఖితములాయను. అంటే నీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక దేవునికి ఉంది, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము దేవునికి ఉంది. హల్లెలూయా. ఆ ఉద్దేశం నెరవేరాలంటే యేసు ప్రభు ఫస్ట్ బాప్తిస్మైంది, తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? వెంటనే తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. లూకా సువార్త 3:21 మళ్ళీ చదవండి. లూకా సువార్త 3:21. ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వలె ఆయన మీదికి వచ్చింది. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను. ఒక శబ్దం. ఈయన ప్రార్థన ఎలా ఉందంటే, ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం తెరవబడి రెస్పాండ్ అవుతుంది, పరలోకం రెస్పాండ్ అవుతుంది ప్రార్థనకి. యేసు ప్రభు చేసే ప్రార్థనకి తండ్రి రెస్పాండ్ అవుతున్నాడు. ఈరోజు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మనం ప్రార్థన చేసి అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది అది అన్నీ అడిగేసి ఆమెను లేచి వెళ్ళిపోతాం. తండ్రి రిప్లై రాకుండా లేచి వచ్చేస్తాం. నీ ప్రార్థన ఎంతవరకు చేయాలంటే, నీకు దేవుని రిప్లై వచ్చేంతవరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చున్న తర్వాత ఒక అంశం మీద కూర్చున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు నువ్వు లేయకూడదు. ఇంకొక బాధ ఏంటంటే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ప్రార్థనలో మనం కూర్చున్న వెంటనే 100 ఆలోచనలు మన చుట్టూ తిరుగుతాయి. అరగంట సేపు ప్రార్థనలో కూర్చుంటే కనీసం 3 నిమిషాలు కూడా మనము దేని కొరకు కూర్చున్నామో ఆ అంశం మీద ఉండదు. మన మైండ్ రౌండ్ లేస్తూ ఉంటుంది. మన మైండ్, బాడీ ప్రజెంట్, మైండ్ ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. దేవుడు ఏమన్నాడంటే, అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సు పూర్ణ హృదయం అంటే ఏం తెలుసా? నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ మనస్సును ఆయనకు అప్పగిచ్చేయాలంతే. దానియేలు, నీవు తెలుసుకొనవల్లని నీ మనస్సును అప్పగించావు కదా, అప్పుడు నేను వచ్చాను. మనం ప్రార్థన జీవితంలో కూర్చునేటప్పుడు మన మనస్సునంట దేవునికి అప్పచెప్పాలి. ఈ మనస్సును కానీ అప్పచెప్పకపోతే ప్రార్థనలోనే ఉంటావు, స్తుతి స్తోత్రం 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 అంటూ ఉంటావు, కానీ నీ ఆత్మ అక్కడ ఉండదు, నీ మనస్సు అక్కడ ఉండదు, అది రోడ్డు తిరుగుతూ ఉంటుంది. నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఏకాగ్రత ప్రభువా ఆయన వైపే. హల్లెలూయా. ఆయన వైపే ఉండాలి. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం ఆలస్యం, ప్రార్థన చేయడం ఆలస్యం. ఏం జరిగింది తెలుసా? ఆకాశం తెరవబడింది. ప్రార్థన చేయడం ఆలస్యం. నీవు నా ప్రియ కుమారుడవు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇది కేవలం యేసు ప్రభు చేస్తేనేనా? తండ్రి మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు ప్రార్థన చేసినా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఎంత గందరగోళంలో ఉన్నానో నాతో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా, నువ్వు హృదయాన్ని, మనస్సును, ఆత్మను, నీ మనస్సు, నీ ప్రాణాత్మ, దేహమును ఒక్క దగ్గరికి నువ్వు చేయవలసిందల్లా ఒకటే. ప్రార్థన జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ ప్రాణ, ఆత్మ, దేహం ఒక్క దగ్గరికి వచ్చేటట్టు నీవు పని చేయాలి. ఇది నీ పని. నీవు ఎప్పుడైతే ప్రాణము, ఆత్మ, దేహం ఒక్క దగ్గరికి, మైండ్ అంతా ఒక్క దగ్గరికి పెట్టుకునేటట్టు వచ్చావా, నీ ప్రార్థన వింటూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తామో దేవుడు బలమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు కొండకు ఇక్కడ చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి వెళ్ళాడు. ఇక్కడ చూస్తే కొండ మీదకి వెళ్ళి రాత్రి గడిపెనో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైనా నీవు ఒంటరిగా ఒక రాత్రి, నెలలో ఒక రాత్రి, ఈ రాత్రి నేను నిద్రపోకూడదు, ఈ రాత్రి నేను ప్రార్థనలో కూర్చొని నా దేవునితో గడపాలి అని ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా? లేదా సంఘములో ఆల్నైట్ ప్రేయర్ జరుగుతాయి. ఆల్నైట్ ప్రేయర్ అంటే చాలామంది భయము. అమ్మ నిద్ర వచ్చేస్తుంది, వీళ్ళు చెప్తానే ఉంటారు వాక్యాలు. ఈ ఆల్నైట్ ప్రేయర్కి నేనెందుకు? దేవుడు యేసుప్రభు ఎందుకు రాత్రి గడుపుతున్నాడు తెలుసా? అయ్యా, ఉదయం అంతా తండ్రి ఆయనతో ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు. రాత్రి గడుపుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు తండ్రికి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక రాత్రి ప్రార్థన అంటే ఏంటంటే, నీవు ప్రభా ఇన్ని రోజులు ప్రతి రాత్రి పడుకుంటున్నావా? ప్రతిరోజు నీ బిడ్డలు పడుకుంటున్నారా? నువ్వు పడుకుంటున్నావా? నువ్వు నిద్రపోతున్నాడు, ఒక పాము వచ్చి అట్ట కరిచింది అనుకో, ఏమవుతావు? పుట్టుక్కని ఎగిరిపోతాం. ఒక్క పాము, ఒక తేలు వచ్చి నీ బిడ్డను గరిచింది, నిన్ను గరిచింది, ఏమైద్ది? మనకు తెలుసు చాలా. అన్ని రాత్రులు నువ్వు నిద్రపోతుంటే గుర్రని కళ్ళు తెరుచుకుని మరి నిన్ను కాపాడుతున్నాడు ఆయన. కళ్ళు ఆర్పకుండా ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు. కళ్ళు నువ్వు అనేక రాత్రుల్లో నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావు అంటే ఆయన కళ్ళు తెరుచుకొని నేను చూస్తున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన కళ్ళు తెరుచుకొని నేను చూస్తున్నాడు కాబట్టి నువ్వు నిద్రపోగలుగుతున్నావు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఒక రాత్రి మనం మేల్కొని, అయ్యా ఇన్ని రోజులు నన్ను కాపాడావయ్యా, ఇన్ని రాత్రులు నన్ను కాపాడావయ్యా, ఇన్ని రోజులు నన్ను దర్శించావయ్యా అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన రహస్యాలు ఇవి ఇంకే సేవకుడు లేదా నీవు ఇంకే ఆ సేవకుడు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఆయన మోషే ఇలా ప్రార్థన చేశాడు, ఇర్మియా ఇలా ప్రార్థన చేశాడు, ఓకే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది యేసు ప్రభు ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే నీ అంత ధన్యురాలు ఇంకొకరు ఉండరు. హల్లెలూయా. యేసు, అందుకే మన ముందు వెళుతున్న ప్రధాన యాజకుడు ఎవరు? యేసే. ఆయన అడుగుల్లో నువ్వు వెళ్ళినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి గడుపుతున్నాడు. ఎన్ని రాత్రులు ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? రాత్రులు ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడిచ్చిన సమయం, దేవుడు నీకు ఉద్యోగం చేస్తున్నావు, నీకు 1 గంట టైం వచ్చిందా? వచ్చి కనీసం ఆ గంటలో 10 నిమిషాలైనా ప్రార్థనకి వాడుకో. హల్లెలూయా. నువ్వు కాలేజీలో ఉన్నావా, నీకు ఫ్రీ టైం దొరికిందా? ఆ 10 నిమిషాలు దొరికినా ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. హల్లెలూయా. సమయము చాలా, అందుకే అంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము దేవుడు ఎప్పుడు టయాన్ని మిస్ చేసుకోవాలి. 5:15 దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. హల్లెలూయా. చాలు. దినములు ఏంటంట? ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట, కానీ ఆ దినాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఆ దినములు చెడ్డవి. హల్లెలూయా. ఒక సేవకుడు చెబుతుంటే విన్నా ఈ మాటలు. ఒక సేవకుడు ఒక పలానా ప్రాంతంలో సేవ చేస్తున్నాడంట. సేవ చేస్తుంటే దేవుడు చెప్పాడంట ఒక డాక్టర్తో ఈ విధంగా మాట్లాడమని. సేవకుడు చెప్పాడంట, ఇదిగో
పలానా ఇంటికి వెళ్ళు, ఆ డాక్టర్ అమ్మతో చెప్పు, వాళ్ళ ఊర్లో ఆమె అంట డాక్టరు, ఆ డాక్టర్ అమ్మతో చెప్పు, మా బాప్తిసం తీసుకోండి, దేవుని నమ్ముకోండి, రక్షణ పొందండి, కుటుంబం అంతా బాప్తిసం తీసుకోండి అని చెప్పాడంట. చెప్తే సరే అని దేవుడు చెప్పి పంపించాడు. ఈయన వెళ్ళాడు. అప్పటికే ఓపి చాలామంది ఉన్నారు హాస్పిటల్లో. సేవకుడు నేరుగా వెళ్ళి, అమ్మా దేవుడు నన్ను పంపించాడు, కుటుంబం అంతా అంట బాప్తిసం తీసుకోండి, టైం లేదు, దేవుడు మీకు చెప్తున్నాడు, కుటుంబం అంతా బాప్తిసం తీసుకోండి అంటే, పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకుంటాను, పేషెంట్లు చూడండి, మళ్ళీ తీసుకుంటాలే, నాకు ఇప్పుడేంది, ఇప్పుడెందుకు తీసుకోవాలా, నేను తీసుకుంటాలే, టైం ఉంది చాలా అని ఏమనుకోద్దు పాస్టర్ గారు వెళ్ళిపోయిందంట. అమ్మా లేదమ్మా, నేనేదో నా ఓన్ కొరకు రాలి, ఈ ఇల్లు ఏమనుకునింది, ఈ పాస్టర్ గారు వస్తాడు, డబ్బుల కోసం వస్తాడు, చందా కోసం వస్తాడు, కానుక కోసం వస్తాడని. సేవకుడు ఎప్పుడు నీ దగ్గరికి చందా కోసం రాడు, సేవకుడు ఎప్పుడు నీ ఇక్కడ కానుక కోసం రాడు. చాలామంది అనుకుంటారు సేవకుడు బ్రతకడానికి మన దగ్గరకు వస్తాడని, బ్రతికించడానికి వస్తాడు. హల్లెలూయా. కానుకల కొరకు ఎవడు రాడు. నువ్వు ఇచ్చే కానుక అంతే, నా ఏసీ ఇచ్చే కానుక ఎంత. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన వెళ్ళి చెప్పాడు, ఆమె వినలా. మరుసటి రోజు జరిగిన కార్యం, ఆ రోజు ఎవరో అయిపోయిన తర్వాత, పల్లెటూరు కదా, డాక్టర్ అమ్మ కదా, కూరగాయలు ఆకుకూరలు ఎవరో తెచ్చిచ్చారంట పల్లెటూరు వాళ్ళు. కూరగాయలు ఆకుకూరలు తెచ్చిస్తే చాలా సంతోషం. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఆర్గానిక్ కదా, మంచిగా ఉంటాయని అన్నీ తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుందంట. ఫ్రిడ్జ్లో పెట్టుకునింది డాక్టర్ అమ్మ. ఫ్రిడ్జ్లో పెట్టుకునింది. ఆ రాత్రి ఫ్రిడ్జ్లో పెడుతూ పాలగిన్నె అన్నీ పెట్టింది. జరిగిన సంగతి ఏంటంటే ఊహించని కార్యం. ఆ ఆకుకూరలు, ఆ కూరగాయలు పెట్టింది కదా ఆ ఫ్రిడ్జ్లో, కింద పాలు అర్రలు ఉంటాయి కదా, కింద పాలు పెట్టింది. ఆ ఆకుకూరల్లో ఒక చిన్న పాము పిల్ల ఆకుకూరలో నుంచి వచ్చేసిందంట తెలియకుండా. ఆ చిన్న పాము అయినా విషం కలిగిన పాము, విషం ఉంది అది. ఆ పాము కాస్త ఆ పాలలో పడిపోయింది. వీళ్ళు సేమిరి వేసి పెట్టున్నారు పెరుగుకి, పాలలో పడిపోయింది. ఆ పాలలో ఉండి కిందకి వెళ్ళిపోయింది. ఫ్రిడ్జ్ కదా, కిందకి వెళ్ళిపోయింది. అది రాత్రంతా అలాగే ఉండిపోయిందంట ఆ పాము. ఎక్కడ? ఆ పాలల్లో, సేమిరిలో. అలా ఉండడాన్ని బట్టి ఆ పాలల్లోనికి ఈ పాములో ఉన్న విషమంతా కొద్దిగా ఆ పాలలోకి విషం వచ్చేసింది. మొత్తం విషం వచ్చేసింది. వీళ్ళకి తెలియదు కదా. ఉదయం లేచారు, అంత క్యారీలు పెట్టుకున్నారు, బిడ్డలు రెడీ చేశారు. ఆ క్యారీల్లో ఈ పెరుగు, ఉదయమే టిఫిన్లో ఆ రోజు జరిగిన సంఘటన, పెరుగు తోడుకున్నారు. గిన్నె చాలా పెద్దది, పైనే పెరుగు తోడుకున్నారు, కానీ పాము కింద ఉంది. ఇట్ట లోడుంటే పాము కనబడి ఉండదు. పైనే తోడుకొని తిన్నారంట. ఉదయం టిఫిన్ తిన్నారంట. భర్త ఆఫీస్కి వెళ్ళాడు, ఈమె డ్యూటీకి వెళ్ళిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అందరు తిన్నారు, మొత్తం తిన్నారు. ఒక 11 అయింది. 11 గంటలకి పనామ వచ్చింది ఇంటికి. పనామ ఏం చేస్తుందంటే, అన్నీ రాత్రి మిగిలిపోయిన గిన్నెలు అన్నీ తీసి అన్నీ కడగతుంది కదా. ఆమె కడగంగా లాస్ట్ ఇది తీసి ఎత్తితే గంటితో పాము వచ్చిందంట పైకి. బెత్తరపోయి వెంటనే ఫోన్ చేసిందంట, డాక్టర్మా మీరు పెరుగు తిన్నారా? అందరం తిన్నాము. ఆ పెరుగులో పాము ఉంది. ఏ పిచ్చిదానా, పెరుగులో పాము ఉండడం ఏంటి, పెట్టు, నాకు టైం అయిపోతుంది. లేదమ్మా, మీరు రాత్రి పెరుగు తిన్నట్టున్నారు, ఇదిగో ఎవరో ఆకుకూరలు మీకు ఇచ్చినట్టున్నారు, ఆకుకూరలో పాము వచ్చింది, ఆ పాము పెరుగులో పడింది, మీరు చూసుకోలేదు అని చెప్తే ఈమె గుండెల్లో రైలు పెరిగితాయంట. గుండెల్లో రైలు పెరిగి వెంటనే తన భర్తకు ఫోన్ చేసిందంట, ఏమండి మనం తిన్న పెరుగులో పాము ఉందంట, విషం ఉందంట. ఆయన వణికిపోయి మీరు వెంటనే స్కూల్కి వెళ్ళండి, బిడ్డలు ఎలా ఉన్నారు చూడండి అని స్కూల్కి పోతూ ఉన్నాడంట. బిడ్డలకు ఫోన్ చేస్తే అప్పటికే బిడ్డలు లేరు, చచ్చిపోయారు. ఆ మాట విన్న ఈయన చచ్చిపోయాడు. నురుగు కట్టుకొని చచ్చిపోయాడు. బిడ్డలు చచ్చిపోయారు, మొగుడు చచ్చిపోయాడు. ఈ విషయం విన్న ఈమె పిచ్చిదైపోయి పిచ్చి పట్టినట్టు చచ్చిపోయింది. దేవుడు ఏం చెప్పాడు?
టైం ఎంత విలువైనదో తెలుసా? దేవుడు నీతో మాట్లాడేటప్పుడు ఇంకొక సంఘటన చెప్పాడు. ఇద్దరు వెళ్తున్నారంట బైక్లో, భార్యాభర్తలు. వెళ్ళి గేట్ పడింది, రైల్వే గేటు. గేట్ దగ్గర ఆగారు భార్యాభర్తలు. ఒక గద్ద ఎగురుతూ విచిత్రమైన చావు ఇది. ఎగురుతూ త్రాచుపాముని కరుచుకుంది. త్రాచుపాముని కరుచుకొని పొడుచుకుంటా ఆ త్రాచుపాము తిరగబడుతుంది దానిపైకి. పొడుచుకుంటా ఈయన ఎక్కడైతే బైక్ ఎత్తుకుని ఉన్నాడో వెనకాల భార్య ఉంది, ఆగున్నారు కదా, నేరుగా ఆ గద్ద టక్కని కాలు జారి ఆ పాము నేరుగా ఆయన మెడ మీద పడిందంట. మెడ మీద పడడం ఇటు తీసి, కోపంతో ఉంది కదా, అట్టే పడిపోయి చచ్చిపోయాడు. నీ చావు నా చావు ఎప్పుడు వస్తుంది నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసా? అది దేనికి ప్రయాస? అది కావాలి, ఇది సంపాది. దేవుడు అంటున్నాడు, అరే పిచ్చోడా, నేడే నీ ప్రాణం అడుగుతున్నా. నీవు సంపాదించింది ఎవడు అవుతాయి? నువ్వు రక్షించబడ్డావా? అది కావాలని వచ్చావు, ఇది కావాలని వచ్చావు. ఈ రాత్రి నువ్వు చస్తే నువ్వు పరలోకంలో ఉంటావన్న నిరీక్షణ నీకుందా? ఈ రాత్రి చచ్చిపోతే, ఈ రాత్రి నీవు వెళ్ళిపోతే నేను పరలోకంలో ఉంటాను అన్న శుభ నిరీక్షణ నీకుందా? ఉందా? ఆశీర్వాదాలు కావాలి వద్దనలా, కానీ దేవుడు ఏమన్నాడంటే రక్షణతో కూడిన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని కోరుకున్నాడు. రక్షణ నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. రక్షణ నీకు ఆనందాన్ని తీసుకొస్తుంది. అందుకే దావీదు అంటాడు, నీ రక్షణ ఆనందమును నాకు మరలా కావాలి ప్రభువా. ఏదో పాపం చేశాను నేను, తప్పు చేశాను నేను, నీ రక్షణ ఆనందం నాకు కావాలి. ఏం కోల్పోయాడు? రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఈ రక్షణ ఆనందం ఎట్లా వస్తుంది? ఈ రక్షణ ఎలా వస్తుంది అంటే చాలా సింపుల్. నువ్వు ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి తెలుసా? యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. జస్ట్ సింపుల్. చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేస్తారు. రక్షణ అంటే ఏంటో తెలుసా? అసలు నువ్వు రక్షించబడ్డావా లేదని ఎలా గుర్తు చేస్తుంది తెలుసా? నువ్వు ఇప్పుడు చనిపోతే నేను పరలోకంలో ఉంటానని నిశ్చయత నీలో ఉంటే నువ్వు రక్షించబడ్డావని అర్థం. నాకు ఎవరి మీద కోపం లేదండి, నేను పర్ఫెక్టు, నేను ఆల్ రైటు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నేను ఎవరిని నాకు ఎవడు శత్రువు లేడు. ఆహా, దేవుడు నమ్మేస్తాడా? దేవుడు నమ్ముతాడా? అందరిని క్షమించేశాను. ఆహా, దేవుడు క్షమిస్తాడా? ఎంత బతికి రక్షణ లేకపోతే ఎందుకు? ఇన్ని కార్యాలు దేవుని కొరకు చేసి రక్షణ లేకపోతే ఎందుకు? ఇన్ని కార్యాలు దేవుని కొరకు చేపట్టి, ఇన్ని ప్రార్థనలు చేసి, ఇన్ని చేసి దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు, నీవు రక్షించబడ్డావా? ఈరోజు ఎంతోమందికి చెప్పాం, వాళ్ళు ఎవరు రాలా. మీరు వచ్చారు. మీ మీద దేవునికి ఎంత ప్రేమో, మీ మీద దేవునికి ఎంత కనికరమో, మీ మీద దేవునికి ఎంత ఆశో. హల్లెలూయా. ఈ లైవ్లో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షించబడ్డావా? రేపు సంఘాలు కాదు ఎత్తబడేది, సంఘం ఎత్తబడుతుంది. వధువు సంఘం. డినామినేషన్తో పని లేదు అక్కడ. ఏ డినామినేషన్ ముందుండదు అక్కడ. ఒకే డినామినేషన్, యేసు రక్తముతో కడగబడిన వధువు సంఘం. హల్లెలూయా. యేసయ్య ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఎందుకు చేయాలి అంటే లూకా సువార్త 9వ అధ్యాయం 2 వాక్యాలు చెప్పి ముగిస్తా.
మీరు నన్ను వదిలేస్తే ఆల్నెట్ ప్రేయర్ అయిపోద్ది. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి చదవండి. ఆ ఆ ఏమంట? రూపాంతరం. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు మారిపోతావు, నీ నేచర్ మారిపోద్ది. ఏంది? నీ స్వభావం మారుతుంది. నీకు కోపం ఉందా? నీలో నువ్వు ఇతరులు చూస్తే కంపించుకుంటున్నావా? కోపం ఉందా? అసలు నీ స్వభావమే మారిపోద్ది. నువ్వు ఎలా మారిపోతావు అంటే నువ్వు ఒక సాత్వికుడుగా మారిపోతావు. మోషే సాత్వికుడు అంట. ఎలా నేర్చుకున్నాడు? ఒక్క గుద్దుతో ఐగుప్తుని కూడా చంపేశాడు మోషే. ఇప్పుడు ఎలా మారిపోయాడంటే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, తండ్రి మోషే భూలోకమందు అందరికంటే మిక్కిలి సాత్వికుడు. నీలో సాత్వికం ఉందా? ఇంకా కోపం వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎక్కువ చేయి, నీ కుటుంబంలో సమస్యలు ఉండవు. ప్రార్థన ఎక్కువ చేయి, నీ ఇంట్లో గొడవలే ఉండవు. భార్యాభర్తల మధ్య కూడా ప్రార్థన లేమి ఉంటేనే గొడవలు వస్తాయి. నువ్వు ఎక్కువ ప్రార్థన చేసే నీ నేచర్ మారిపోద్ది. రూపాంతరం చెందాడు కదా యేసయ్య. నీ నేచర్ ఎవడు ఎన్ని తిట్టినా దేవునికి స్తోత్రం అని గమ్మునటం, నోరు తెరిచి నువ్వు మాట్లాడవు. గొడవ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఆ పక్క వాయిస్ లేసి ఈ పక్క వాయిస్ లేస్తేనే. నీవు ప్రార్థనా పరురాలు అనుకో, నీవు ప్రార్థనా పరుడు అనుకో, ఆడ నోరు ఎంత లేసినా ఇక్కడ మౌనంగా ఉంటావు. ఇక్కడ చేసి చూస్తే కుటుంబాలన్నీ కట్టబడిపోతాయి. ఏ కుటుంబంలో గొడవలు ఉండవు, ఏ కుటుంబంలో రచ్చలు ఉండవు. సాతానుగాడు ఎందుకు నీ కుటుంబంలో గొడవలు, భార్యాభర్త మీద గొడవలు తీసుకొస్తాడు తెలుసా? మీరు ప్రార్థన చేయకుండా డిస్టర్బెన్స్ చేస్తాడు. ఇది వాడి యొక్క కుతంత్రం అని నీకు తెలీదు. అది ఎన్ని గొడవలు వస్తున్నాయి. నువ్వేం చేయాలి తెలుసా? మోకరించి ప్రార్థన చేయి. కుటుంబంలో సమస్య ఉందా? ప్రార్థన చేయి. కుటుంబంలో ఉప్పులు పెరుగుతున్నాయి, ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో నీ నేచర్ మారు. రూపాంతరం చెందిన తర్వాత అక్కడ ఎవరెవరు చూస్తున్నారు? 33 ఇద్దరు మనుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చు. పేతురు ఎవరు కనబడ్డ? మోషే ఏలియా అని వారు మహిమతో అగ్గుపడి. ఎవరికి కనబడ్డారు? మహిమతో అగ్గుపడ్డారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తనండి. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు మహిమలో ఉన్నాడు, ఆయన రూపాంతరం చెందాడు. ఏలియా, మోషే, వీళ్ళిద్దరితో ఎవరు మాత్రం నిలబడగలిగారు తెలుసా? యేసు నిలబడగలిగాడు. అంటే వాళ్ళిద్దరు ఏ అనుభవంలో ఉన్నారంటే మహిమ అనుభవంలో ఉన్నారు, మోషే ఏలియా. మరి శిష్యులు ఆయనతోనే తిరిగినారు కదా, శిష్యులు ఆయనతోనే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు నిలబడలేకపోయారు అక్కడ? అంత ప్రార్థన వల్ల లేదు కాబట్టి. ఇంకా అంత రేంజ్కి వెళ్ళాలా? దేవుడు అక్కడ ఏం చూపిస్తున్నాడంటే మీరు మహిమలో నిలబడాలా. ఎందుకో దేవుని కుమారుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనను ఎదుర్కొనుటకు శక్తి గలవారగునట్లు మెలకువగలిగి ప్రార్థన చేయడి. అసలు దేవుని నువ్వు ఎదుర్కోవాలంటేనే నీకు శక్తి కావాలి. శక్తి లేకుండా యేసు ప్రభు దగ్గర ఎవడు నిలబడలేడు. ఆయనను ఎదుర్కోవాలంటేనే నీకు ఒక శక్తి కావాలి, ఒక మహిమ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. లూకా సువార్త 11:1 ఒక చోట ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చాలించిన తర్వాత ప్రభువా యోహాను శిష్యులకు నేర్పినట్లు మాకు ప్రార్థన చేయమని చెప్పిన. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన జీవితాన్ని చూసి ఇతరులు ప్రార్థనకు అలవాటు పడాలి. అరే యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ఎవరు అట్రాక్ట్ అయ్యారంటే శిష్యులు అట్రాక్ట్ అయ్యి అయ్యా ఆ అరోమా, ఆ రుచి వీరు చూశారు. ఎవరు? శిష్యులు చూసి ఈయన ప్రార్థనలో ఏదో ఉంది, ఈయన అందరిలాగా ప్రార్థన చేయట్లేదు. ఆ అరోమా, ఆ రుచి చూసేసి అంటున్నాడు, అయ్యా ఈ ప్రార్థన మాకు కావాలి. ఎవరు? శిష్యులు. మాకు నేర్పించు.
నీవు ప్రార్థనా పరుడు అయితే, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, నీవు అనేకులను ప్రార్థనా పరులుగా మార్చగలవు. నీవు అనేకులను, చాలామందికి ఏం కావాలి తెలుసా? ఆశీర్వాదం కావాలా, ఇల్లు కావాలా, బైక్ కావాలా, కారు కావాలా, ఉద్యోగం కావాలా. దేవుడు అంటాడు అన్నీ కావాలంటే నీకు ప్రార్థన కావాలా. ప్రార్థన లేకుండా ఏమీ జరగవు. హల్లెలూయా. ఫస్ట్ మెట్టు అండి, పై మెట్టు. ఎవడైనా ఈ ఫస్ట్ మెట్టు అక్కకుండా ఆడకెక్కాలని ట్రై చేస్తాడా? కొంతమంది ఉంటారు అతి తెలివి, నిచ్చెనుంది కదా అని. ఏ నిచ్చెన ఆడక తీసుకెళ్ళదు. ఒకటే మార్గం, ప్రార్థన వలననే తప్ప ఇవ్విధమనేది వదిలిపోవుట అసాధ్యమో. ప్రార్థన వలననే. నువ్వు హెచ్చించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, రోగం తగ్గాలన్నా ప్రార్థనే, నీ చరిత్ర మారాలన్నా ప్రార్థనే. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నువ్వు ఇతరుల మీద ఆధారపడాలని అవసరం లేదు. దేవుడే చెప్పాడు, నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. డైరెక్ట్గా మధ్యవర్తి అవసరం లేదు. నేను నీ దగ్గరకు వస్తా. నువ్వు మాట్లాడితే నేను నీ దగ్గరకు వస్తా. హల్లెలూయా. నీతో దేవుడు మాట్లాడతాడు, దేవుడు నిన్ను సరి చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక ప్రార్థన, చివరిది, లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవుని చిత్తం జరిగించడానికి మనం ప్రార్థన చేయాలి. నీ జీవితంలో దేవుని చిత్తమును జరిగించడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఏమంటామంటే, నేను ఇది కొనాలనుకున్నాను, నేను ఈ స్పీకర్ కొనాలనుకున్నాను. స్పీకర్ని చూసి, ప్రభా నీ చిత్తమైతే నాకు ఈ ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఈ ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఈ ప్రభు అని అడిగాను అనుకోండి, దేవుడు కొద్ది రోజులు చూసి విసుక్కొని సర్లే తీసుకొని ఇస్తాడు. కానీ ఆయన ఉద్దేశం ఇంకొకటి ఉంటుంది, దీనికంటే ది బెస్ట్ ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? అనేక ప్రార్థనలో నీ చిత్తమైతే అది ప్రభువా, నీ చిత్తమైతే ఇది. దేవుడు అంటాడు నీ చిత్తం అని మళ్ళీ ఏంది? నా చిత్తమే, నీ చిత్తమే జరుగును కాక అని చెప్పు. నీ చిత్తమైతే అంటున్నావు, మళ్ళీ ఇది అడుగుతున్నావు. నీ చిత్తము అని చెబుతూ దేవునికి నీ చిత్తాన్ని చూపించి ఆయన చిత్తం అంటే ఎలా? అవునా? నీ చిత్తమైతే ఈ కీబోర్డ్ ఈ ప్రభా నువ్వు చూపించేసినావు ఆల్రెడీ, నీ చిత్తం అని చెప్తున్నావు. నీ చిత్తం అంటున్నావు, నీ చిత్తాన్ని కూడా చెప్తున్నావు. దేవుడు ఏమంటున్నావు? ప్రభువా, యేసు ప్రభు ప్రార్థన ఎలా ఉందంటే, నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే. ఫస్ట్ అన్నాడు నీ చిత్తమైతే అన్నాడు, మళ్ళా ఇది ప్రార్థన కాదు, నీ ఇష్టమే, నీ ఇష్టం, నీకు ఏది నచ్చుతుంది ప్రభు నాకు. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన ఉందా? మనం ఏం అడగాలంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ ఇష్టం నా జీవితంలో నెరవేరని, నీ చిత్తం నా జీవితంలో నెరవేరని, నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేరని. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఐజియా 55:8 నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవాకు భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, నీ పట్ల నీ త్రోవల కంటే, నీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి. హల్లెలూయా. ఇర్మియా 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. నువ్వేం అడగాలి? ఏం ప్రార్థన చేద్దాం? నీ చిత్తమైతే ఇది నైనా, నీ చిత్తమే చీనైనా. హల్లెలూయా. నీ చిత్తమే జరగాలంతే. ఇంకొక ప్రార్థన చేశాడు. శిష్యులను దేవుడు ఏర్పరచుకునే ముందు ఏం చేశాడు తెలుసా? ఇక్కడే లూకా సువార్త 6వ అధ్యాయంలో అసలు ఆ రాత్రి ఎందుకు ప్రార్థనలో ఉన్నాడు తెలుసా? దేవుడు
12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించిన రాత్రి గడిపిన 13. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, చాలు. రాత్రంతా ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా ఆయన? నీ చిత్తంలో ఎవరున్నారు నాయనా, వాళ్ళని చూపి. అనేకమైన శిష్యులు ఆయన వెంబడించారు, అందరినీ ఎన్నుకోవాలి ఆయన. చూడండి, శిష్యులను పిలిచి వారిలో 12 మందిని, అర్థమవుతుందా? శిష్యులను పిలిచి 12 మంది శిష్యులను పిలిచి ఎన్నుకోవాలా. శిష్యులను పిలిచి చాలా మంది వచ్చారు, వారిలో 12 మందిని ఏర్పరచుకున్నా. అంటే ఎంత తెలుసా? రాత్రి ప్రార్థన ఎందుకు చేశాడంటే దైవిక నడిపింపు కొరకు. నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ ప్రార్థన ఎందుకు కావాలో తెలుసా? దైవిక నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక దైవిక నడిపింపు నాకు కావాలి, ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నేను ఇది ప్రారంభించాలనుకుంటున్నాను, ఒక దైవిక నడిపింపు కావాలి, ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక దైవిక నడిపింపు, నీ నడిపింపు కావాలి. హల్లెలూయా. ఎందుకు 12 మందిని దేవుడు ఎన్నుకున్నాడు తెలుసా ఆయనకి. హల్లెలూయా. వారు భూమిని తలకిందులు చేయవారని తెలుసు. ఈ రాత్రి టైం ఎంత అయింది? నా వాచ్ పని చేయట్లేదు, అందుకే నేను టైం చూసుకు, ఎటు కూడా టైం లేదు. ఎంత? 8:35 అయిందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితంలో ఆకలి అన్న వాళ్ళు ఎంతమంది చేతండి? ఆకలి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. నేనే ఉపవాసం ఉన్నా, నాకే ఆకలి, మీకెందుకు ఆకలిస్తుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ఖచ్చితంగా దేన్నో తీసుకుని వెళ్తున్నావు, ఒక ప్రేరణ నీకు ఇస్తున్నాడు అంతే దేవుడు. ఈ రాత్రి దేవుడు నేను ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఇన్ని వరకు ఎన్నో విన్నావు, ప్రార్థన చేసేయాలి, ఇంకా నాలాంటి ప్రార్థన పరులు ఉండకూడదు, ఇక నాలాగా ప్రార్థన వీరులు ఉండకూడదు అనుకున్నావు, కానీ పడిపోయావు. 3 నిమిషాలకి గంట చేసిన ఫీలింగ్తో అయిపోయావు. అరగంట కూర్చొని 5 నిమిషాలు చేసి అరగంట చేసేవాళ్ళు అనుకుంటాం మనం. కాదు. ప్రార్థన, విజ్ఞాపన ఆత్మను ఈరోజు నీ మీద కుమ్మరించే నా దేవుడు నిన్ను ఇక్కడ నుంచి పంపిస్తాడా. ఈ విజ్ఞాపన ఆత్మ, ప్రార్థన ఆత్మ నీ మీదకి వచ్చిందనుకో, నువ్వు ఈజీగా కూర్చొని 3 గంటల వరకు లేవు, అది ఈజీగా అయిపోద్ది. చాలా కష్టపడుతున్నాం కదా, గంట ప్రార్థన చేయాలంటే భూమి తలకిందులైపోతుంది మనకు. యేసు ప్రభు రాత్రంతా గడుపుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయనకి ఇంకేం మైండ్లా, గురి. నీ గురి వైపు నువ్వు చూసినప్పుడు నీ ప్రార్థనలో కూర్చోగలవు. హల్లెలూయా. గాలి వైపు చూసినప్పుడు మునిగిపోతావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డి మేజర్ ప్యాడ్ బెట్. హల్లెలూయా. ఒక ప్రార్థన జీవితం నాకు కావాలి. అయితే ముందుగా నువ్వు ప్రార్థన జీవితంకు వెళ్ళకముందు, యేసు ప్రభు ప్రార్థన జీవితంలోకి రాకముందు, ప్రార్థన చేయకముందు ఏం జరిగింది తెలుసా? బాప్తిస్మం జరిగిందా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రార్థన చేశాడు. అంటే ఏం తెలుసా? ఈసారి వచ్చేసి ఆయన మనకు మాదిరి చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు? చేతులు ఎత్తండి. ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు. మీరు తీసుకోలేదా? హల్లెలూయా. మీ పేర్లు అక్క దగ్గర ఇవ్వండి. హల్లెలూయా. మీరు బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. నేడు అన్న సమయం ఉండగానే బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మేము బాప్తిస్మం తీసుకున్నాం, కానీ అంత వైరాగ్యంగా మా ప్రార్థన జీవితం లేదు, అంత వైరాగ్యంగా మేము ఉండట్లేదు. దేవుడు అంటే ఆదివారానికి దేవుడు, దేవుడు అంటే శుక్రవారానికి దేవుడు, దేవుడు అంటే ప్రార్థనకి క్రిస్టియన్ లైఫ్ ఈజే ఏదో ఆదివార భక్తుడు కాదు నువ్వు. ప్రార్థన యేసు నీ ఊపిరి అయిపోవాలి. నీ ఊపిరి లేకపోతే బతుకుతావా? నీ ప్రార్థన అంటే కేవలం యేసుతో కనెక్షన్, అంతే. యేసుతో ఉండడమే, దేవునితో మాట్లాడమే. హల్లెలూయా. ఈరోజు అట్టి ప్రార్థన జీవితం నాకు కావాలి. అవును, నిజమే. వాగ్దానాలు ఉన్నాయిరా, జరగతాయిలని నేను జస్ట్ వాటిని చాలా తేలిగ్గా తీసుకున్నాను. ప్రవచనాలు ఉన్నాయి నా మీద,
నా మీద వాగ్దానాలు ఉన్నాయి. 70 సంవత్సరాలు పట్టింది అక్కడ బబులోను నుంచి బయట రావడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి ప్రార్థన లేదు. అయితే నువ్వు ప్రార్థన చేస్తే నీకేంటో తెలుసు, ప్రార్థన అనేది ట్యాంక్ నిండా వాటర్ ఉన్నాయి, ట్యాప్ వేస్తున్నాడు. ప్రార్థన ఏంటో తెలుసా? ట్యాప్ తిప్పడమే ప్రార్థన, అంతే. ట్యాప్ తిప్పితే వస్తాయి అంతే నీళ్ళు. ఆల్రెడీ నీ కొరకు దేవుని దీవెనలు దాచబడి ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవాని తాను దాచుంచే మేలు ఎంతో గొప్పది. నువ్వు ట్యాప్ తిప్పడమే ఆలస్యం, పొందుకుంటావు. ఆ ట్యాప్ తిప్పడమే ప్రార్థన. లేచి నిలబడదాం. ఈ రాత్రి అట్టి ప్రార్థన జీవితం నాకు కావాలి. ఈ రాత్రి అట్టి ప్రార్థన జీవితం నాకు కావాలి. ఒక్క రెయిన్ హార్ట్ బ్రోంకే ప్రార్థన సౌత్ ఆఫ్రికాను కడిగేసిందంట రక్తముతో. ఒక క్యాథరిన్ కుల్మాన్ ప్రార్థన పరిశుద్ధాత్మ అభిషేకంతో అనేక మందిని నడిపించింది. ఇదిగో చరిత్రకారులుగా ఎవరు మిగులుతారంటే ప్రార్థనా పరులు మాత్రమే. చరిత్రను తిరగరాయగలిగిన వారు కూడా ప్రార్థనా పరులే. ఎస్తేరు ప్రార్థన ప్రజలందరూ యూదులుగా మారడానికి, యూద మతమును అవలంబించడానికి, లేదా ఆ యొక్క విశ్వాసాన్ని అవలంబించడానికి కార్యం చేసింది. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అడుగుదామండి, కళ్ళు మూసుకుని అడుగుదాం. ప్రభువా నీ ఆత్మతో నింపు, ప్రభువా నీ ప్రార్థన శక్తితో నింపు ప్రభుని అడగండి. ప్రార్థన శక్తితో నింపు ప్రభుని అడగండి. నోరు తెరిచి అడగండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక్కరు నోరు తెరవట్లేదండి, ఒక్కరు నోరు తెరవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 1 గంటలో ఉరిదీస్తాడు ఖైదీని, అనగా 1 గంటలో ఉరి తీయబడుతున్నాడు ఖైదీ. ఆ ఖైదీకి గంటే సమయం ఇచ్చినాడు. ఆ గంట ఎంత విలువైనదో తెలుసా ఆ ఖైదీకి? ఉరి తీస్తారు, రేపు నువ్వు ఉరి తీయబడుతున్నావు, రేపు నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఈరోజు సమయం ఉంది. ఆ రోజు ఎంత విలువైనదో తెలుసా? ఇక్కడున్న మీ అందరూ ప్రార్థన చేయాలని, అసలు నేను ప్రార్థన చేయకూడదని కాదు, ఇక్కడున్న మీ అందరూ ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నోళ్ళే. నీకు ప్రార్థన చేయాలని ఆశ ఉంది కానీ కుదరట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను చూసి నేను ప్రార్థన చేయను అనే లిస్టులో నేను పెట్టట్లేదు, నేను ప్రార్థన చేయాలని ఉంది అన్న లిస్టులో నువ్వు ఉన్నావు. అందుకే వచ్చావు ఈ రాత్రి. కానీ ఎలా ప్రార్థన చేయాలి నీకు అర్థం కావట్లేదు. దేవుడు నీకు కొత్త జీవితం, కొత్త ఆత్మని కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. రీషాథారాబాషంటే అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. అయ్యా మీ తల మీద చేయబెట్టుకుని అడగండి. ప్రభువా ప్రార్థన ఆత్మతో నింపు, ప్రభువా ప్రార్థన ఆత్మతో నింపు, ప్రభువా ప్రార్థన ఆత్మతో నింపు, ప్రభువా. ఒక DGS దినకరయ్య గారి ప్రార్థన ఎంత తిరుపతి వరకు వచ్చింది. ఎక్కడో చేసిన ప్రార్థన విదేశాలకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీ తల మీద చేయబెట్టుకుని కళ్ళు మూసుకు చాలు. నీకు తెలియకుండా ఒక శక్తిని నువ్వు పొందుకుంటున్నావు. నీకు తెలియకుండా నీ కుడి చెయ్యి యకసట, ఆ చెయ్యిలో నుంచి ఒక అగ్ని వస్తున్నది, ఒక ప్రార్థన ఆయిల్, ఒక ప్రార్థన నూనె నీ మీదకు వస్తున్నది. అడుగు, ప్రార్థన ఆత్మతో నన్ను నింపు దేవా, నీ శక్తితో నన్ను నింపు నాయనా, నీ కృపతో నన్ను నింపు నాయనా అని అడుగు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను
ఎంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయేను ప్రతిఫలము. ఆశా నిరాశయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని చెప్తాం. నడిపించు నావా సంద్రము ప్రార్థించుట మానితిని. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థనాత్మతో దేవుడు నింపుతున్నాడు. ఒక దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తున్నది. రిహా షటల లిబాకా సటారి అంటెరి దిలిహి లిబాంటెరి ఇలెహా సతో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎస్, రిసీవ్ ఇట్. పొందుకో. ఎస్ ఎస్, నువ్వు అడిగి పొందుకో అంతే. ప్రభు యేసుని శిష్యుడనై ప్రార్థించుట మానితిని, పరమార్థము మరచితిని. యేసయ్యా నీకు స్తోత్రం. నేను మీరున్న స్థలంలో ప్రార్థన చేస్తారా? ప్రార్థన శక్తితో నింపు నాయనా అని అడగండి. ఈరోజు నువ్వు పొందుకునే వెళ్తున్నావు, నువ్వు పొందుకుంటున్నావు. ఎందుకు నీ జీవితంలో చిన్న సమస్యకి పడిపోతున్నావు, సోలిపోతున్నావు తెలుసా? ఎందుకు చిన్న సమస్య రాగానే భయపడిపోతున్నావు తెలుసా? ప్రార్థన లేమి. ప్రార్థన పరుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడవు. నువ్వు చంచలుడుగా ఇదిగో కదలక యెహోవా యందు నమ్మిక ఇచ్చేవాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటావు. నువ్వు కదిలించబడవు. నీ ప్రార్థన పరిస్థితులు కదిలించి వేస్తుంది కానీ నిన్ను కదిలించదు. ప్రభు, ఈ రాత్రి దేవుడు మరొకసారి ఇస్తున్నాడు. నేను రక్షించబడ్డానా లేదా నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నిజంగా నాకు నిజమైన రక్షణ ఉందా? నాకు నిజమైన రక్షణ ఉందా? ప్రభువా, ఒకవేళ ఇంకా నేను రక్షించబడకపోతే నన్ను రక్షించు నాయనా, మీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని చెప్పు. ఆయన బలమైన కార్యాలు చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ముగింపులో ఉన్నావు, అడుగు అడుగు. ముగింపులో ఉన్నావు, అడుగు. నేను ఇక్కడి నుంచి నాయనా ఒక విజ్ఞాపన ఆత్మను, ప్రార్థన శక్తిని పొందుకునే వెళ్ళాలి అని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు అడుగు. కొద్ది సెకండ్లే అడుగు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లఖరమ సఠలబర శఠ లిబఖబర సఠెలే లిమంఠరబో షెకెలే లిబాఠర సెఠే. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, 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 యేసయ్యా. సాతానుడు నా కాళ్ళ కింద చితగొదకిస్తున్నావు నాయన.
షకరట లబరట లిబ్రకసట లిఖరట. ఎదుగో సమస్తము నీ పాదాల కిందకి రాబోతుంది. నీ సమస్యలను తొక్కబోతున్నావు. సాతానును చితకదొక్కబోతున్నావు. సాతాను కాడిని విరగొట్టుకోబోతున్నావు. సాతాను కాడి విరిగిపోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీవు ఇంకా విజయశాలుడిగా, విజయము నీ చేతిలో ఉంది. విజయము పొందుకొని వెళ్ళబోతున్నావు. లిఖరసటే